పండగలే. హై పవర్ ఉల్లాసం, హై పవర్ ఉత్సాహం, హై పవర్ ఆరోగ్యం, హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా, మరింత బలంగా. గుంటూరు నగర సుందరీకరణ విషయంలో రాజీ పడబోమని పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. ఇందులో భాగంగా విద్యుత్ స్తంభాలపై దయ్యాల్లా వేలాడుతున్న కేబుల్ వైర్లు తొలగిస్తామని చెప్పారు. అలాగే ఆహార పదార్థాల కల్తీపై కొరడా జులిపిస్తామన్నారు. గుంటూరులో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలు పలు అంశాలపై ప్రస్తావించి కొన్ని సూచనలు చేయడం జరిగిందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా హెల్త్, ఎడ్యుకేషన్ రంగాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరామన్నారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి అసెంబ్లీ వేదిక అని, అలాంటి సమావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టడం నమ్ముకున్న ప్రజలను నట్టేట ముంచడమే అన్నారు. వీకెండ్ ల్యాండ్స్ మీద కాన్సన్ట్రేట్ చేశాము. ఈరోజు సమయం దొరికితే ఈ కేబుల్స్ మీద పోరాడాలని అనుకుంటూ ఉన్నాను. కరెంట్ పోల్స్ మీద కేబుల్స్ దయ్యాల్లాగే వేలాడుతూ చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉన్నాయి. వాటి మీద పోరాడదలుచుకున్నాను. కల్తీ మీద యుద్ధం చేస్తూ ఉన్నాము. ఈరోజు కల్తీ అనేది చాలా దారుణంగా అయిపోతుంది. అదేవిధంగా బడ్జెట్ మీద మాట్లాడడం జరిగింది, అండ్ హెల్త్ మీద మాట్లాడడం జరిగింది, ఎడ్యుకేషన్ మీద మాట్లాడడం జరిగింది. ఎడ్యుకేషన్లో చాలా రిఫార్మ్స్ లోకేష్ గారు తీసుకొస్తూ ఉన్నారు. అందులో ఒక చిన్న సూచన కూడా చేయడం జరిగింది. అంటే ఫండమెంటల్ రైట్స్ గురించి అందరం పోరాడుతున్నాం, కానీ ఫండమెంటల్ డ్యూటీస్ని మర్చిపోతూ ఉన్నాము. కాబట్టి చిన్నపిల్లల నుంచే పాఠ్య పుస్తకాల్లో ఫండమెంటల్ డ్యూటీస్ని పొందుపరిచి ఆ రోజుని అంటే జనవరి 6వ తారీఖు ఫండమెంటల్ డ్యూటీస్ డేగా ప్రతి ఒక్క స్కూల్లో, ప్రతి ఒక్క కాలేజ్లో జరుపుకునేలాగా కోరడం జరిగింది. లోకేష్ గారు దానికి స్పందిస్తూ దాన్ని అలాగే చేద్దాము అని చెప్పడం కూడా జరిగింది. సో ఇలాగ అనేక అంశాల మీద దృష్టి పెట్టి పోరాటం జరుగుతూ ఉంది. అటు అసెంబ్లీలో మాట్లాడే ఛాన్స్ రాకపోయినా సదరు మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రతి సమస్యని అడగడం జరుగుతుంది. యూజీడీ గురించి కూడా నారాయణ గారిని అడగడం జరిగింది. నిధులు సమకూరగానే దాని మీద కూడా దృష్టి పెట్టి చేద్దామని చెప్పడం జరిగింది. ఇక అభివృద్ధి పనులు, రోడ్లు ఇవన్నీ చూస్తూనే ఉన్నారు. కమిషనరేట్ స్థాయిలో అయ్యే పనులన్నీ కూడా డిస్కస్ చేసుకొని చేయడం జరుగుతుంది. పైన మినిస్టర్ లెవెల్లో జరిగేవి కూడా వారితో ప్రత్యేకంగా చర్చ చేస్తూ ఈరోజు అన్నిటి మీద దృష్టి పెడుతున్నాము. కాబట్టి చాలా త్వరితగతిన మన రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి పదంలో పరిగెడుతుంది. అందులో పశ్చిమ నియోజకవర్గం ప్రథమంగా ఉంటుంది.